చేసిన వాళ్ళు వాళ్ళని అందరికీ తెలిసే చోట ఉంచరు బాబు. ఊరికి దూరంగా ఏదైనా ఇల్లుంటే అక్కడ దాస్తారు. నాకెలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? నా గతమంతా ఇలాంటి జీవితంతోనే గడిచిపోయింది. నా చేతుల్లోనే చాలా మంది మనుషులు ఉండేవాళ్ళు. అప్పుడు చేసిన తప్పులే ఇదిగో ఈ రోజు నాకు శాపాలయ్యాయి. నీలాంటి మంచి మనిషికి మంచి జరగాలి. అందుకే చెప్తున్నాను, నీకు తెలిసిన చోట ఊరి చివర్లో ఏదైనా ఇల్లుంటే అక్కడ వెతుకో. దాదాపు దొరికే అవకాశం ఉంది. దూరంగా ఉన్న ఇల్లు అంటే గుర్తొచ్చింది. మామిడి తోపు దగ్గర ఒక పాత బంగ్లా ఉంది. మరింకే వెళ్ళి వెతుకు చిన్నా. అలాగేనండి, చాలా థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ వద్దు చిన్నా. మీ చెల్లెలు దొరికిందని శుభవార్త చెప్పు చాలు. వెళ్ళి వెతుకు. అలాగేనండి. అరే పండు, జాగ్రత్తగా చూసుకో. ఏంటండి ఇది? అను మనల్ని విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండేది కాదు. అలాంటి మనిషి 3 రోజులైనా ఒక్క ఫోన్ లేదు, జాడ లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఎదురు చూడాలి? నాకు భయంగా ఉందండి. నిజంగా అనునే వెళ్ళిపోయిందా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేశారా? అలాంటిది ఏం ఉండదు అమృత, నువ్వేం భయపడుకో. నా వల్ల కావడం లేదండి. ఎంత మనసుకు సర్ది చెప్పుకుందాం అనుకున్నా కుదరడం లేదు. నిజంగా మన వల్లే అను వెళ్ళిపోతే ఒక్కసారైనా తనంతట తను ఫోన్ చేయాలి కదా. ఇంతవరకు ఎందుకు చేయలేదు? ఇప్పటిదాకా ఆడపిల్ల గురించి కంప్లైంట్ ఇస్తే పరువు పోతుంది అని అంకుల్ చెప్తే ఆగాం. ఇంకా వెయిట్ చేయడంలో అర్థం లేదు అమృత. పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేద్దాం. పదండి. రాజా, ఎక్కడికి బయలుదేరారు? అను కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం అంకుల్. ఇన్ని రోజులవుతున్నా తన దగ్గర నుంచి ఏ సమాచారం లేదు. అమృతకి నాకు రోజు రోజుకి భయం పెరిగిపోతుంది. మనం పరువు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు అనుకి ఏదైనా జరగరంది జరిగితే తట్టుకోలేను బాబాయ్. నిజమేనమ్మా, నేనే అనవసరంగా ఏదేదో ప్లాన్ చేసి మీతో అప్పుడు అలా చెప్పాను. అదేనమ్మా, అను కనిపించకుండా వెళ్ళినప్పుడే మనం కంప్లైంట్ ఇవ్వాల్సింది. సరే, నేను మీతో వస్తాను. పదండి పదండి. మమ్మీ, అను, డాడీ. అమ్మాను, ఏంటమ్మాను, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? నేనెంత చెప్పినా వినకుండా నువ్వు డైవోర్స్ నోటీస్ ఇచ్చావుగా, మరి అందుకని వెళ్ళిపోతావా? రేపు నిజంగా మీరిద్దరూ విడిపోతే నేను ఎవరికో ఒకరికి దూరం కావాల్సిందే కదా మమ్మీ. మూడు రోజులు కనిపించకపోతేనే ఇంత బాధపడ్డారే, అలాంటిది రేపు నేను మీ ఇద్దరికీ దూరం అవ్వాలి అంటే నేను ఇంకెంత బాధపడతానో ఆలోచించావా? బుద్ధొచ్చిందే. ఆ నోటీస్ చింపేశాను. ఇంకెప్పుడు నీకు ఇష్టం లేని పని చేయను. నువ్వు మాత్రం ఎప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకు. నీకేదైనా జరిగితే నేను బ్రతకనే, చచ్చిపోతాను. అమ్మా అమృత, తను వచ్చేసింది కదా,
జరిగిందేదో జరిగిపోయింది. పాపం ఎప్పుడు తిందో ఏంటో. వెళ్ళి తను తినటానికి ఏదైనా తీసుకురా. అలాగే బాబాయ్, తీసుకొస్తాను. రాజా, నువ్వు కూడా వెళ్ళి అమృతకి ఏదైనా సాయం చేయొచ్చు కదా. నేను భార్యని కాకా పట్టడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. వెళ్ళు వెళ్ళు. అమ్మాను, అసలేమైపోయావు? ఎవరో వచ్చి నిన్ను తీసుకెళ్లిపోయారని మంగమ్మ చెప్పింది. నిజమే తాతయ్య, ఎవరో తెలీదు, రౌడీలొచ్చి నన్ను లాక్కుని పోయారు. కళ్ళ గంతలు కట్టి తీసుకెళ్లిపోయారు. ఓ ఇంట్లో పడేశారు తాతయ్య. మరి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నావమ్మా? ఉన్నాడుగా అన్నయ్య, తనే వచ్చి ఆ రౌడీల్ని చితక్కొట్టి నన్ను కాపాడాడు తాతయ్య. ఎవరు? మన చిన్నానా? అవును తాతయ్య, నేను ఎంత బ్రతిమలాడినా వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు. అంతలో ఎలా వచ్చాడో అన్నయ్య వచ్చాడు. రాగానే వాళ్ళని కొట్టాడు చూడు. అన్నయ్య, మనవడా, మొత్తానికి నీ చెల్లెల్నే కాదు, ఈ తాతను కూడా కాపాడా. కానీ అన్నయ్య ఆపద సమయాల్లో భలే ఆదుకుంటాడు తాతయ్య. అవునమ్మా, వాడెప్పుడు అంతే, ఆపదలో దేవుళ్ళ కాపాడుతాడు. అమ్మా, మనం ఆడిన నాటకం గురించి ఏమాత్రం బయటికి చెప్పకు. చెప్పావో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న మీ అమ్మా నాన్నలు మళ్ళీ మొదటకొస్తారు. జాగ్రత్త. అలాగే తాతయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మాను, ఏది నోరుతారు? చాలా బాగుంది మమ్మీ. తాతయ్య కూడా ఒకటి పెడతాను. అమ్మా అను, తాతయ్యకి షుగర్ ఉంది, స్వీట్స్ తినకూడదు. మన ఇంట్లో ఓ మంచి జరిగింది డాడీ, సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఒక్క స్వీట్ తింటే ఏం కావాలి? మంచా? ఏం జరిగింది? నువ్వు విడాకుల నోటీస్ చింపేశావు కదా, అది మంచేగా. ఏం తాతయ్య? కరెక్ట్ చెప్పావమ్మా. ఇది మాత్రం మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. తినండి తాతయ్య. అమృత, రాజా, తినండి తినండి, తినమ్మా. ఒక్కొక్కళ్ళు దున్నపోతుల్లాగా బలిచారు. డబ్బులిస్తే బాటిల్స్ కు బాటిల్స్ తాగుతారు. ఒక్క ఆడపిల్లని కూడా సరిగ్గా చూసుకోలేకపోయారు. ఛీ! ఆ చిన్న వచ్చి కొట్టి తీసుకుని వెళ్ళాడు మేడం. మీరేం చేస్తున్నారు? చేతులకు గాజులు తొడుక్కున్నారా, లేకపోతే వాడు తనతో ఉంటే చోద్యం చూస్తున్నారా? వాడు ఒక్కడు, మీరు ఎంతమంది ఉన్నారు? వాడు ఏం చేయలేకపోయారా? సిగ్గులేదు? మొన్నటికి మొన్న ఆ శివకోటిగాడిని చంపండ్రా అంటే అదే చేత కాలేదు. వాడు బ్రతికి ఇంటికి కూడా వెళ్ళాడు. నిజంగా మగాడంటే ఆ చిన్నగాడ్రా. మిమ్మల్ని తుక్కు కింద కొట్టి ఆ పిల్లని తీసుకెళ్లిపోయాడు. వాణ్ణి చూసి సిగ్గు తెచ్చుకోండ్రా, వెళ్ళండి. మేడం, ఖర్చులకి ఏమైనా ఇస్తే? నేను కూడా కొట్టేదాకా తెచ్చుకోవద్దు, మర్యాదగా వెళ్ళిపోండి. లేకపోతే ఆ చిన్న కొట్టిన దానికంటే ఎక్కువ పడతాయి మీకు. వెళ్ళండి. హలో హలో భార్గవి, నీకొక హ్యాపీ న్యూస్. చెప్పు అమృత, ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? ఏంటి విషయం? అవును భార్గవి, అను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసింది. ఓ అవునా, చాలా సంతోషం అమృత. కన్న తల్లిగా నీకెంత ఆనందంగా ఉందో కానీ నాకు మాత్రం పట్టలేనంత ఆనందంగా ఉంది అమృత. అవును, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో నువ్వు కనుక్కున్నావా? చెప్పానుగా, మేమిద్దరం విడాకులు తీసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోయిందని. నా మనసు మార్చుకున్నానని తెలిసి వచ్చేసింది. అవునా?
అలా చెప్పిందా? అలా చెప్పడం ఏంటి? అదే అను పాపం చిన్నపిల్ల కదా, ఇంత పెద్ద ఆలోచన తనకెలా వచ్చిందా అని. ఇది తనకొచ్చిన ఆలోచనేనా లేక ఎవరైనా తన వెనకాలుండి నడిపిస్తున్నారా? ఒకసారి కనుక్కోవాల్సింది కదా అమృత. తన కళ్ళ ముందే మా ఇద్దరి గొడవలు జరుగుతున్నాయి. తను మరీ చిన్నపిల్లేం కాదు కదా, అన్నీ అర్థమవుతాయి. మేం విడిపోవడం ఇష్టం లేదు. తన బాధని మాకు అలా తెలియజేసింది. కానీ ఇంట్లోంచి వెళ్లిపోయేంత ఆలోచన ఎలా వస్తుంది? దాని వెనక మీ ఆయన హస్తం గాని లేదంటే మా నాన్న హస్తం గాని ఉందేమో. ఒక్కసారి ఆలోచించు అమృత. వద్దు భార్గవి, అవన్నీ ఆలోచించి నా బుర్ర పాడు చేయకు. ఇప్పటికి జరిగింది చాలు. నేనేం చేసినా అనుకి ఇష్టం లేకుండా చేయను. అందుకే ఆ విడాకుల విషయం వదిలేమని ఆ లాయర్కి ఫోన్ చేసి చెప్పు. ఉంటాను. అమృత, హలో. ఇన్నేళ్లలో చిన్నాకి తన వాళ్ళెవరో ఏంటో తెలుసుకోవాలనిపించలేదా? చాలాసార్లు అనిపించింది, కానీ ఎలా తెలుస్తుంది? అమ్మా నాన్నలు ఎవరు అంటే చెప్పేవాళ్ళు ఎవరున్నారు? వాడికి ఓ తెలిసేసరికి వాడు రోడ్డు మీద ఉన్నాడు. ఇక ఎవరిని అడుగుతాడు, ఏమని అడుగుతాడు? అడిగితే మాత్రం ఎవరు చెప్తారు? అదే నిజమే. కానీ అమ్మా నాన్న లేకుండా, ఆదరించే వాళ్ళు లేకుండా ఇలా ఉండటం నిజంగా గొప్ప విషయమే. వాడి మంచితనమే వాడికి అందరినీ దగ్గరికి చేర్చింది సార్. అమ్మ కాకపోయినా అమ్మలా చూసుకునే కరుణమ్మ దొరికింది. అన్నా అని పిలిచే ఓ చెల్లెలు దొరికింది. మనవడా అని పిలిచే ఓ పెద్దాయన దొరికాడు. మరి ఆ వసుని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎందుకంటే ఆ అమ్మాయిని భార్గవి తన కొడుకు చేసుకోవాలని అనుకుంటుంది కదా. ఇక వీడికి ఎందుకు ఇస్తారు సార్? ఎవరు? భార్గవియా? అవును, ఆ వసు వాళ్ళ నాన్న కూడా ఆమె కొడుక్కి ఇవ్వాలని చూస్తున్నాడు. మా చిన్నకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఆ భార్గవి నీ పెళ్లికి అడ్డుపడుతుందిరా అంటే మన మాట వినడు. ఆ భార్గవి గురించి నాకు బాగా తెలుసు. తను చాలా డేంజరస్ మనిషి. మాటలతో మాయ చేయడంలో తనని మించిన వాళ్ళు లేరు. తన వల్ల దెబ్బతిన్న వాళ్ళల్లో నేను ఒకణ్ణి. ఏంటి సార్ మీరు చెప్పేది? రేయ్, ఏంట్రా ఆయనతో మీటింగ్ పెట్టావు? నీ గురించే చెప్తున్నాను. నా గురించా? ఏం చెప్పాడు సార్? నీ మంచితనం గురించి చెప్తూనే నువ్వు ఎంత అమాయకుడివో చెప్తున్నాడు. నేను అమాయకుడినా? ఎలా? ఎలా అంటే ఆ భార్గవి దగ్గర పనిచేస్తూ తను చెప్పింది వింటూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు కదా. నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉంటే కష్టం చిన్నా. ఆ భార్గవి నువ్వు మనసారా ప్రేమించిన అమ్మాయిని తన కొడుక్కి చేసుకోవాలనుకుంటుంటే అది తప్పని నువ్వెందుకు అడగవు? నువ్వు ఎందుకు ఇంకా ఆవిడ దగ్గరే పనిచేస్తున్నావు? ఆవిడ నీకు అన్యాయం చేస్తుంటే నువ్వు చూస్తూ ఎలా భరిస్తున్నావు? ఆవిడ సంగతి నీకు తెలియదు చిన్నా. నాకు బాగా తెలుసు. చూడండి శివకోటి గారు, భార్గవి గారి గురించి దయచేసి తప్పుగా మాట్లాడకండి. ఆవిడ చాలా మంచి మనిషి. నన్ను కన్నవాళ్ళు ఎవరు అంటే నాకు తెలియదు, కానీ నాకు జీవితం ఇచ్చింది ఎవరు అంటే నేను మాత్రం ఆవిడనే చూపిస్తాను. రోడ్డు మీద తిరగాల్సిన నన్ను చేరతీసి నాకొక ఇల్లు, కారు, డబ్బు అన్నీ ఇచ్చి ఇలా నిలబెట్టింది అంటే అది ఆవిడ గొప్పతనమే. మరి అంత చేసిన మనిషి నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఎందుకు దూరం చేసింది? ఆవిడ దూరం చేయలేదు, వసునే దూరం అయ్యింది. నన్ను కాపాడటం కోసం, వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం నాతో మాట్లాడటం మానేసింది. కానీ ఇందులో భార్గవి గారి తప్పేం లేదు. అది కాదురా చిన్న. రేయ్, వసుని నేను ప్రేమించాను అని తెలియక తన కొడుక్కి చేసుకుంటాను అని అందే, కానీ నాకు దూరం చేయాలని కాదురా. ఆవిడ నా ముందే ధీరజ్కి వార్నింగ్ కూడా ఇచ్చింది. నన్ను పెద్ద కొడుకు అని చెప్పింది తెలుసా? ఆ మాట విని ఆవిడ గొప్ప మనిషిని డిసైడ్ అయిపోయావా? అందుకే చిన్న నువ్వు అమాయకుడివనేది. ప్లీజ్ శివకోటి గారు,
దయచేసి భార్గవి గారి గురించి మాత్రం ఏమీ అనకండి. విన్నారు కదా సార్, ఆవిడ్ని ఇదేనంటే మనం వీడికి శత్రువులం అవుతాం. వదిలేండి సార్. రేపండు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా చూడు. పిచ్చోడా, నీకేం తెలుసురా భార్గవి దెబ్బ? అది కొట్టే చావు దెబ్బకి జీవితం పోగొట్టుకున్నవాణ్ణి. నిన్ను నాలాగా కాకుండా కాపాడమే నా లక్ష్యం చిన్నా. హలో హలో, కరుణ ఉందా అండి? మీరెవరు? నా పేరు జ్యోతి అండి. కరుణ గారితో మాట్లాడాలి. నేను కరుణనే మాట్లాడుతున్నాను. ఇంతకీ మీరెవరో తెలియడం లేదే. నేను కరుణ, జ్యోతిని. అనంతగిరి నుంచి మాట్లాడుతున్నాను. అనంతగిరా? ఇంకా గుర్తుకు రాలేదా? డాక్టర్ జోసెఫ్ గారి హాస్పిటల్లో మనం కలిసి పనిచేశాం. జ్యోతి, నువ్వు యాక్సిడెంట్ అయి హాస్పిటల్కి వచ్చావు. మొహమంతా కాలిపోయింది. అప్పుడు నేనేగా నీతో ఎక్కువగా మాట్లాడేదాన్ని. ఆ జ్యోతిని కరుణ. జ్యోతి నువ్వా? అమ్మయ్యా, గుర్తుపట్టావా? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది జ్యోతి. సారీ, వెంటనే పోల్చుకోలేకపోయాను. పర్వాలేదులే కరుణ. 25 ఏళ్ల తర్వాత సడన్ గా ఫోన్ చేస్తే ఎవరు మాత్రం ఎలా గుర్తుపడతారు? ఇంతకీ ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఆ మాట అడగాల్సింది నేను. నీకోసం ఎంత ట్రై చేశానో తెలుసా? నువ్వెక్కడున్నావో తెలీదు. నీ ఫోన్ నెంబర్ సంపాదించడానికి ఇన్ని రోజులు పట్టింది. నువ్వు జైలు నుంచి వచ్చాక హైదరాబాద్కి వెళ్లావని తెలిసింది. అక్కడ ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో తెలీదు. మొత్తానికి వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఈ ఫోన్ నెంబర్ అయితే సంపాదించగలిగాను. ఇంతకీ ఎలా ఉన్నావు కరుణ? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు జ్యోతి? నేను బాగున్నాను. అవును, నీ బాబు దొరికాడా? ఏం కరుణ మాట్లాడు. ఒక్కసారి చేజారిపోయినవి మళ్ళీ దక్కించుకోవడం అంత తేలిక కాదు కదా జ్యోతి. అంటే దొరకలేదా? నా విషయాల తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. పిల్లలు ఎంతమంది, ఎలా ఉన్నారు? నాకిద్దరు పిల్లలు. అమ్మాయికి పెళ్లి చేశాను. అబ్బాయి చదువుకుంటున్నాడు. ఇదిగో నేను తొందరలో రిటైర్ అయిపోతాను. నిన్ను చూడాలనుంది కరుణ. ఓసారి అనంతగిరి రాకూడదు? నేనక్కడికి రాలేను జ్యోతి. అక్కడికొస్తే కాలిపోయిన నా గతం గుర్తొస్తుంది. ఆ రోజులు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. నా వికృత రూపం చూసి అందరూ అసహించుకుంటుంటే నువ్వొక్కదానివి నన్ను ప్రేమగా చూసేదానివి. నీతోనే ఎక్కువ గడిపేదాన్ని. ఆ రోజుల్లో నీ స్నేహమే లేకపోతే నేనేమైపోయేదాన్ని? నిజంగా స్నేహం అంటే నీదే జ్యోతి. ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకుని నా ఫోన్ నంబర్ కనుక్కొని మరీ ఫోన్ చేశావు. పోనీ నువ్వెక్కడికి రారాదు? నిన్ను చూసినట్టు ఉంటుంది, ఓ 10 రోజులు మనం గడిపినట్టు ఉంటుంది. ఏమంటావు? నాకు హైదరాబాద్ కొత్త కరుణ, ఎప్పుడూ రాలేదు. అయితే ఇంకా మంచిది. నిన్నిక్కడే ఉంచుకొని మొత్తం దగ్గరుండి సిటీ మొత్తం చూపిస్తాను. నాకు నిన్ను చూడాలనుంది జ్యోతి. త్వరగా వచ్చే. సరే, వస్తాను. అడ్రస్ చెప్పు. ఈ ఊరే ఎప్పుడు చూడలేదంటున్నావు, చెప్తే మాత్రం రాగలుగుతావా? నువ్వు పని చెయ్యి, నువ్వు బస్ దిగ్గానే నాకు ఫోన్ చెయ్యి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. సరే, మరెప్పుడు బయలుదేరుతున్నా చెప్పు. సెలవు పెట్టి 2 రోజుల్లో వస్తాను కరుణ. అలాగే, వెరీ గుడ్. బయలుదేరే ముందు కూడా నాకొకసారి ఫోన్ చెయ్యి. అలాగే, బాయ్. జాగ్రత్త. ఎవరమ్మా ఫోను? నా ఫ్రెండ్ డాడీ.
నీ ఫ్రెండా? ఎవరమ్మా? ఇక్కడ ఎవరో నీకు ఫ్రెండ్స్ లేరన్నా? ఇక్కడ కాదు డాడీ, అనంతగిరి నుంచి నా ఫ్రెండ్ జ్యోతి అని తను ఫోన్ చేసింది. దానికి నా మీద ఎంత అభిమానమో చూడండి. 25 ఏళ్ల తర్వాత నా నెంబర్ పట్టుకుని ఫోన్ చేసింది. అభిమానం అంటే అంతేనమ్మా. మనసులో ఒక మనిషి మీద అభిమానం, ప్రేమ ఉండాలే కానీ ఎంత దూరంలో ఉన్నా వెతుక్కుంటూ వస్తారు, కలుస్తారు. అలాంటి మంచి స్నేహితుల్ని, మంచి మనుషుల్ని అస్సలు వదులుకోకూడదమ్మా. నిజమే డాడీ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, తను ఒక 10 రోజులు వచ్చి మన ఇంట్లోనే ఉంటుంది. ఏం పర్లేదు కదా? ఏంటమ్మా పరాయి దానిలాగా పర్మిషన్ అడుగుతున్నావు? ఇది నీ ఇల్లు. నువ్వు కరుణవి కాదు, నా చందువి. నా చందు నన్ను ఇలా అడగొచ్చా చెప్పు? 10 రోజులు కాదు, పర్మనెంట్గా ఉండమను. భలే దానివే. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా.